లక్ష్మీదేవి నా పేరు. మా ఆయన్ని వేరే ఊరు పిలిపించి అటాక్ చేసినారు. వాడు రాజీకి రమ్మంటే నేను రాజీకి రాలేదని నా పిల్లోడు వేరే సార్ టీ స్టాల్కి పోతుంటే ఈ పిల్లోడు ఈ టయానికి వస్తాడని వాళ్ళు కాసుకోనండి నా పిల్లోని మీద దాడి చేసినారు. దాడి చేస్తే నేను దాని మీద మళ్ళీ నేను ఈటికొచ్చి ఆడికొచ్చి కేసు పెట్టకపోతే ఇక్కడ కాదన్నారు. నేను స్పందనకు పోయినా. స్పందనకు పోతే ఆటి నుండి ఇటు పంపిస్తే ఈ బుక్రాసంతరం పోలీస్ స్టేషన్కి పంపించినాను. ఆడికి నన్ను పిలిపించి 20వ తారీఖుకి లింగమయ్య హరికృష్ణ మేమేం మాట్లాడము మా పాపని ఏమన్నామని చెప్పి నన్ను బయటకు పంపించి మళ్ళీ నా మీద నా భర్త మీద నా కొడుకు మీద లాయర్ అనుమాన మీద కేసు ఫైల్ చేసినారు. అంటే అన్యాయం వేయొచ్చి ఆడపిల్ల మీద కేసు ఆ పాప మీద రియాక్ట్ కాకోకుండా నా మీద ఎట్లా కేసు ఫైల్ చేస్తారు వాళ్ళు? అంటే ఈ సార్ వాళ్ళు కానీ ఇప్పుడు కానీ మళ్ళీ వచ్చి నేను మళ్ళీ ఆడిపోయి ఇటుకు వస్తే ఇప్పుడు కానీ మళ్ళీ నేను వాళ్ళు చెప్పినప్పుడల్లా వచ్చినాను. ఇప్పుడు కానీ మళ్ళీ వీళ్ళు రాలేదు, వీళ్ళు రియాక్ట్ కాలేదని మళ్ళీ నాకు కేసు ఎన్ని కేసేసినారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తే సార్ వస్తారని చెప్పి వెళ్ళిపోయినారు. ఈ హరికృష్ణ లింగమయ్య అంతా నాశనం లేపెడతాడు. మాకి హరికృష్ణ లింగమైనా మమ్మల్ని గబ్బు లేపెడతానింది. అధికారంలో ఉన్న వాళ్ళకి కేసు ఫైల్ చేసేది ఏమి? ఒక ఆడపిల్ల అన్యాయం వేస్తే వాళ్ళది ఎందుకు పట్టించుకోలేదు? అంటే శవాళ్ళు వేసుకుని వచ్చి కూర్చుంటే వాళ్ళు పట్టించుకుంటారా? అంతవరకు పట్టించుకోరా ఆ పాపని? అంటే ఆ అన్యాయమైన వాళ్ళని అన్యాయం చేస్తారా మీరు? అటాక్ చేస్తున్నారు. నీ కొడుకుని చంపేస్తాం, నీ భర్తను చంపేస్తాము అని కూడా అంటున్నారు. మా హరికృష్ణ సిబిఐ హరికృష్ణ లింగమయ్య సిబిఐ హరికృష్ణ ఏం చేసినా లింగమయ్య సపోర్ట్ ఉన్నాడు. వీళ్ళేమి మా చేస్తాం ఈ రోజు రమ్మ రేపు రమ్మ రేపు రా అనుకుంటే ఈ పొద్దు ఏమంటున్నారు ఎక్కడదో ఇక్కడ పెట్టినావమ్మ ఇక్కడ చెల్లదు అంటున్నారు. మళ్ళా అది కూడా నేను ఇచ్చిన పేపర్ కాదు వాళ్ళు నాకు చూపించింది కూడా. అది ఏం టోల్టికల్ చేసినారు చేసేసినారు. మళ్ళీ రాత్రి నేను వచ్చిపోయినా నేను స్టేషన్కి వచ్చి ఇటుకు వచ్చిపోయినాక అర్ధ గంటకే ఇది వీళ్ళు రాలేదని చెప్పి మళ్ళీ నాకు మెసేజ్ పెట్టినారు క్లోజ్ చేస్తానామని. ఇప్పుడు అందుకే నేను పోలీస్ స్టేషన్ కాడికి వచ్చిన. భూమి సమస్యనే భూమి సమస్య నుంచి ఇదంతా పెట్టుకున్నారు వీళ్ళు. ఇప్పుడు భూమి వాళ్ళకి ఇవ్వాలంటే హరికృష్ణకి 2.5 ఎకరం ఉంది, 1.5 సెంటు స్థలం ఉంది. వాళ్ళ పెళ్ళాలు వచ్చి మా పెద్ద మామ బిడ్డలు, ఈయన వచ్చి చిన్న మామ బిడ్డలు. ఈయన పిల్లలు కానీ ఆయన నేను సాక్కున్నాడు. ఆ ఆస్తిలో మాకు బాగుంది. మా పిల్లలకు కూడా మా పిల్లలకు కూడా పెద్ద నాయనే కదా. నీ మోన్కేమక్క నన్ను పెళ్లి చేసి ఆ ఇంట్లో నిడిచి వచ్చినారు. ఆ ఇంటికి నీకు సంబంధం అన్నారు. ఈ పొద్దు నా ఆస్తికి నేను సంబంధం ఉండదంట. వాళ్ళకి సావులు దినాలు వాళ్ళకి బాగాలేనప్పుడు అన్నీ నేను చేసిన. అవి ఆ ఆస్తికి నేను ఎట్లా హక్కుదారుని కాదు? నాకైతే హక్కు ఉండదంట, వాళ్ళ పిల్లలకైతే హక్కు ఉంటుందంట. మళ్ళీ అదే నా తండ్రి ఆస్తికి నేను పంపించింటే నీకు హక్కు లేదంటారు. వాళ్ళ పెద్దనాన్న బిడ్డలకి అయితే హక్కు ఉంటుంది, తమ్ముని బిడ్డలకి పెద్దనానికి ఆస్తిలో. నా తండ్రి ఆస్తిలో నాకు ఎందుకు హక్కు ఉండదు? మిగతా వాళ్ళు 5 మంది నాకు ఉండింది. మిగతా వాళ్ళు అయితే 3 అటాక్ దాంట్లో వాళ్ళు ఎంట్రీ చేయడం లేదు. వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. నేను అన్యాయం అయిపోతుంటే కూడా వాళ్ళు ఏమన్నా సావాలంటున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద కేసు అయితే ఫైల్ చేయకోకుండా ఉన్నారు. చేయమంటే చేయకోకుండా ఉన్నారు. వాళ్ళు నా మీద చేయించినారు. నాది వెనక్కి సార్ పేరు ఏం పేరు? ఆంజనేయులు సార్. ఇప్పుడు వాళ్ళు ఆ రోజుది ఇప్పుడు ఎట్లయితుందమ్మా అంటున్నారు. ఆ రోజు వాళ్ళు కేసు ఫైల్ చేసి 3 నెలల తర్వాత ఇప్పుడు కేసు అయిందమ్మా అని వచ్చినారు. వాళ్ళ జల్లేదేమి నా జల్లందేమి నా కొడుకు మీద 5వ నెల 17వ తారీఖు అయింది. కట్టలే. కేసు కట్టమంటే అప్పుడు ఇప్పుడు ఎట్లా కడతామమ్మా అంటున్నారు. నన్ను మాట్లాడి రూమ్ లోంచి బయట పంపించినారు. అట్లా ఆడే కూర్చొని పైకి లేకోకుండా మళ్ళా ఆయన నువ్వన్నా లాయర్ లేడా ఆ గొడవలో? నేను లేను, ఈయన లేడు. పిల్లోడు ఇంట్లోకి దూరి సామాన్లు పోగొట్టినాడంటే షాప్లోకి దూరి ఆమెను పట్టుకునే పోయినాడని పెట్టినారు. మామే వాళ్ళని చేసినామని పెట్టినారు. మళ్ళీ ఫైల్ చేసినారు. వీళ్ళు ఎట్లా చేస్తారు అంటే లాయర్ కూడా అధికారం ఆయన ఉన్నాడు, ఆయనను చూపించమను. నేనున్నాడా చూపించమను, నా భర్త ఉన్నాడో చూపించమను. ఒక పిల్లోడిని కలిసి 6 మంది కలిసి కొట్టినారు. ఒక పిల్లోడైతే వాళ్ళ బామార్ది కొడుకు వీరాంజన పిల్లోడు రాసన్పల్లిలో ఉన్నాడు. వీళ్ళు బాగా అన్ని ఐడియాలు వేసుకుని ఆ పిల్లని పిలిపించినారు. ఈ పిల్లోని కొట్టాలో చంపాలనే. నా పిల్లోడు వచ్చి 7వ క్లాసులో ఉన్నాడు, వీళ్ళు వచ్చి 8వ క్లాసులో ఉన్నారు. ఇది తెలుసందుకే నా పిల్లోడు ఎందుకు వచ్చినాడు అంటున్నారు. ఏడ ఉన్న ఊర్లో పిల్లోని వీటికి ఎట్లా పిలిపిస్తారు? నాకైతే న్యాయం జరగలేదు, నాకైతే అన్యాయం జరిగింది. మేము ముందు వచ్చిన కేసు అసలు కట్టలే. 20 తారీఖు విచారించి మళ్ళీ వాళ్ళ కేసు అదే రోజు విచారించి రోజే 10 నిమిషాలే పంపించిన 10 నిమిషాలు 3 నెలల వరకు మాకు చెప్పలే, ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలే. ఏం విచారణలో వాళ్ళ విచారణలో తేలిందో కూడా తెలియదు. కానీ ఎస్ఐ గారికి వాళ్ళకి ఏం విచారణ ఫైల్ చేయకపోక 3 నెలల తర్వాత వచ్చి ఆ రోజు ఏం జరిగింది మీ మీద ఫైల్ అయిందని చెప్పేసి మా మీద మళ్ళీ మీ మీద కేసు అయిందని చెప్పేసి ఆ రోజు వచ్చినారు. విచారణలో ఏం జరిగిందో లాయర్ గారు వచ్చినారో లేదో తెలియదు.
విచారణలో ఏం జరిగిందో తెలియదు. అవన్నీ రికార్డులు కావాలి. మేము సంధించడం లేదంటున్నారు. మీరు ఫోన్ చేసినప్పుడు వచ్చినాం. మీ రికార్డులో చూసుకోండి, పోలీస్ స్టేషన్ మీరు ఎక్కడ ఫోన్ చేస్తే అక్కడ వచ్చాం లేదని విచారించండి. మీ సంధానానికి వచ్చా కూడా మీకు లేకున్నప్పుడు మరి ఎందుకు రెస్పాన్స్ లేకున్నప్పుడు ఎందుకు? ఒక పోలీస్ అధికారిగా మీకు మీ కాడికి వచ్చినాం, న్యాయం ఎంత జరుగుతుంది. న్యాయం జరగకపోక మాకు సపోర్ట్ ఉండే లాయర్ మీద కూడా పెడితే ఈ కేసు విచారించి మీరు కట్టినారో చెప్పండి. ఎస్ఐ గారు వాళ్ళు మొత్తం విచారించి ఏ విచారణలో మీరు పెట్టినారో మాకు ఇప్పుడు రిజెక్షన్ ఎందుకు చేసినారో మాకు చెప్పండి. ఆ తర్వాత మీరు ఏ చర్యలు తీసుకున్నా కూడా మనం సిద్ధమే. కృష్ణ, నా పేరు కృష్ణ. మీ తుగ్గిల్లో కూడా జరుగుతుంది, అన్ని కేసులు జరుగుతున్నాయి. కాబట్టి నా మీద అటాక్ చేసినారు. ఆ రోజు మరుసటి రోజు నా కొడుకు మీద అటాక్ చేసినారు. ఇది ఎంతవరకు బాధ్యత తెలియదు మాకు. కాబట్టి చర్యలు తీసుకోవాలి. మీ మీడియా వాళ్ళు కూడా సహకరించాలి. మాకు మీ సహకారం జరగలేదు. మీ ద్వారా మాకు సహకారం ఉండాలా. ఇది మనం 5 నెలలు ఇది 7 నెలలు పెట్టింది. చెప్పండి. చూసేదే కాదు, వాళ్ళు మీడియాని పెట్టిన మేము ఉన్నంత వరకు మిమ్మల్ని ఏం మాట్లాడరా.